ఇది ఒక సింహం మరియు పులి కథ. గాఢమైన అరణ్యంలో సూర్యరశ్ములు చెట్ల మధ్య ఆడుతూ మెరుస్తున్నాయి. ఆ అడవిలో ఇద్దరు బలవంతులు జీవించేవారు. ఒక సింహం పేరు రుద్ర, ఒక పులి పేరు వీర్. ఇద్దరూ ధైర్యవంతులు, గర్విష్ఠులు, తమ శక్తిపై నమ్మకమున్న జంతువులు. కాని ఆ అడవికి నిజమైన రాజు ఒక్కరే కావచ్చు. ఆ నిజం వారిద్దరి మధ్య నిశ్శబ్ద పోరాటానికి నాంది పలికింది. రుద్ర అని వీర్ గర్జించాడు, నువ్వు రాజు అని చెప్పుకుంటావు కాని ఈ అడవి ఎవరిది కాదు. రుద్ర బలంగా గర్జించాడు, వీర్ రాజు తన మాటలతో కాదు, తన ధైర్యంతో గౌరవాన్ని సంపాదిస్తాడు. వారి మాటలు పర్వతాల మధ్య మార్మోగాయి. అడవి జంతువులంతా వారిని చూశాయి. అలా ఒక సవాలు మొదలైంది. ఎవరు నిజంగా అడవిని కాపాడగలరో నిరూపించుకునే యుద్ధం. ఆ రాత్రి చంద్రకాంతిలో రుద్ర రాతిపై కూర్చుని నక్షత్రాలను చూశాడు. మనసులో ధైర్యం ఉన్నా హృదయం భారంగా ఉంది. తన పిల్లల గురించి, తన గుంపు గురించి, తనపై నమ్మకం ఉన్న జంతువుల గురించి ఆలోచించాడు. అదే సమయంలో వీర్ బాంబు చెట్ల మధ్య నడుస్తూ చంద్రకాంతిలో మెరిసిపోయాడు. అతని హృదయంలో ద్వేషం లేదు, కేవలం గౌరవాన్ని పొందాలనే కోరిక మాత్రమే ఉంది. రెండు మహాశక్తులు ఒకే విధి వైపు పయనిస్తున్నాయి. సూర్యుడు ఉదయించాడు. ఆకాశం బంగారం వర్ణంలో మెరిసింది. అడవి జంతువులంతా రాతి మైదానానికి చేరుకున్నాయి. గాలిలో ఉద్వేగం నిండిపోయింది. రుద్ర ముందుకు అడుగేశాడు. అతని కేసరాలు సూర్యకాంతిలో మెరిశాయి. వీర్ గర్జిస్తూ సిద్ధమయ్యాడు. ఒక గాలి వీచింది. యుద్ధం మొదలైంది. గోర్లు గోర్లను తాకాయి. గర్జనలు ఆకాశాన్ని కంపించాయి. ఇది ద్వేషం కాదు, గౌరవం కోసం జరిగిన పోరాటం. భూమి కూడా వణికిపోయింది. యుద్ధం జరుగుతుండగా ఒక ఎండిన చెట్టుమీద మెరుపు పడింది. క్షణాల్లో ఆ అగ్ని అణవంతా వ్యాపించింది. చిన్న జంతువులు భయంతో పరుగులు పెట్టాయి. రుద్ర ఆగిపోయాడు. వీర్ కళ్ళు ఆ దిశలో తిరిగాయి. ఒక్క క్షణంలోనే వారిద్దరూ యుద్ధాన్ని మరిచిపోయారు. వారి గమ్యం ఒక్కటే, అడవిని కాపాడటం. సింహం తన బలంతో చెట్లను తోసి దారిని సృష్టించింది. పులి తన వేగంతో చిక్కుకున్న జంతువులను రక్షించింది. వారిద్దరూ ధైర్యానికి చిహ్నమై నిలిచారు. రుద్ర గర్జించాడు, నదివైపు పరుగెత్తండి. వీర్ అగ్నిలోకి దూకి చిక్కుకున్న చిన్న జింకను రక్షించాడు. పొగతో ఆకాశం నిండిపోయింది. కానీ వారు ఆగలేదు. ఒకప్పుడు భయపడ్డ అడవి ఇప్పుడు వారి ధైర్యంలో భద్రతను కనుగొంది. గంటల తర్వాత వర్షం కురిసింది. అగ్ని ఆగిపోయింది. అడవి ఊపిరి పీల్చుకుంది. రుద్ర మరియు వీర్ తిరిగి నది వద్ద నిలబడ్డారు. అదే నది వద్ద వారి మొదటి పోరాటం మొదలైంది. ఇప్పుడు గర్జనలు లేవు, కేవలం గౌరవం మాత్రమే ఉంది. నిజమైన రాజు ఎవరో వారిద్దరూ తెలుసుకున్నారు. శక్తితో కాదు, రక్షణతో రాజ్యం చేస్తాడు. రోజులు గడిచాయి. అడవి తిరిగి పచ్చగా మారింది. రుద్ర మరియు వీర్ ఇక పోరాడలేదు. వారిద్దరూ కలిసి అడవిని కాపాడారు. రుద్ర పశ్చిమం నుంచి, వీర్ తూర్పు నుంచి. ఎప్పుడైనా ప్రమాదం వస్తే వారి గర్జనలు కలిసి వినిపించాయి. ఆ గర్జనలు భయానికి కాదు, సమైక్యతకు సంకేతం. ఇప్పుడు అడవికి ఇద్దరు రక్షకులు ఉన్నారు మరియు ఆ అడవిలో శాంతి రాజ్యమేలింది. ధైర్యం యుద్ధాలను గెలిపిస్తుంది, కానీ జ్ఞానం హృదయాలను గెలుచుకుంటుంది. ఇలా ఆ అడవిలో సింహం మరియు పులి ఇద్దరూ రాజులు అయ్యారు. భూమిపై కాదు, ఐక్యతపై. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, the coffee ain't here yet, damn, ain't that great. I don't wanna go to work, 'cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life, 'cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in more ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning it all. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs.
for, how you gon' move for